गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। आदि मध्य अंतंबुनु लेनि परिपूर्ण ब्रह्ममंదున ఆదియందున లేకనే తోచి గురు రూపంబున అవతరించిన శ్రీ దక్షిణామూర్తియే నమః। ద్వాదశాక్షరే మంత్రస్వరూపస్య శ్రీ దక్షిణామూర్తియే నమః। కలనుగన్న అర్థంబు ఇలనున సత్యంబాయే కలయరుకల కల్లయని తేటపరచిన నాగదాసార్య గురుం భజే। కాశీక్షేత్ర నివాసస్య శ్రీ కాశీనాథ గురుం భజే। సర్వాత్మస్వరూపస్య సదానందరాజయోగీశ్వరం గురుం భజే। సదసద్రహితమైన సదానందరాజయోగీశ్వరం గురుం భజే। భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము 3వ శ్లోకం। నా రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నా చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ కృతేన చిత్వా। భావం పదవిభజన నా ప్లస్ రూప అంటే రూపము, అస్య ప్లస్ ఇహ తదోపలభ్యతే తదా ప్లస్ ఉపలభ్యతే। నాంతో నా ప్లస్ అంతః చాదిర్న చ ఆ చా ప్లస్ ఆది న సంప్రతిష్ఠ సం ప్లస్ ప్రతిష్ఠ అశ్వత్థః ప్లస్ మేనం సువిరూఢ మూలమసంగ శస్త్రేణ సువిరూఢ మూలం ప్లస్ అసంగ శస్త్రేణ దృఢ ప్లస్ చిత్వా। ఇక్కడ రూపం అంటే నా రూపం అంటే నా రూపం అంటే రూపము లేనటువంటిది, తెలియబడినటువంటిది। తర్వాత ఆది అంతం లేదా మొదలు చివర దాని యొక్క స్థితి తెలియబడినటువంటిది। సంప్రతిష్ఠ అంటే తెలియబడినటువంటి స్థితి। నాంతో అంటే మొదలు, ఆది అంటే మొదలు, అంతః అంటే చివర, ఉపలభ్యతే అంటే తెలియబడకుండా పోవడం। నా ఉపలభ్యతే అశ్వత్థం అంటే అశ్వత్థ వృక్షం, ఆ అశ్వత్థ వృక్షం యొక్క దృఢమైన మూలం, సువిరూఢ మూలం అంటే దృఢమైనటువంటి మూలము, మసంగ శస్త్రేణ అంటే వైరాగ్యం అనేది అస్త్రము చేత దృఢమైనటువంటి వైరాగ్యం అనే అస్త్రము చేత ఛేదించాలని, చిత్వా అంటే ఛేదించుట। అయితే దీని యొక్క భావము అశ్వత్థ వృక్షం యొక్క రూపము కానీ దాని మొదలు కానీ చివర కానీ ఉన్న స్థితి తెలియబడుట లేదు। దృఢమైన మూలములు గల ఈ వృక్షము వైరాగ్యం అనేటువంటి శస్త్రము చేత ఛేదించవలెను। అయితే ఈ శ్లోకంలో ఉండబడినటువంటి భావం ఏంటంటే వైరాగ్యం అన్నాడు, తర్వాత ఏమన్నాడు, ఆ వైరాగ్యం చేత ఆ యొక్క అశ్వత్థాన్ని ఖండించాలి। వైరాగ్యము అన్నప్పుడు వైరాగ్యము ఒక మనిషికి ఎలా కలుగుతుందంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగితేనే వైరాగ్యం అనేది కలుగుతుంది.
జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ అసత్వ వృక్షం యొక్క సంపూర్ణంగా తెలియబడినప్పుడు నిశ్చితమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ నిశ్చితమైనటువంటి జ్ఞానం చేత నిశ్చితమైనటువంటి వైరాగ్యం కలిగి ఆ యొక్క అశ్వత్థ వృక్షంలో ఛేదించగలుగుతారు. అయితే ఈ అశ్వత్థ వృక్షాన్ని ఛేదించాలంటే ముఖ్యంగా ఈ అశ్వత్థ వృక్షం యొక్క రూపం ఎలా ఉందంటే దీని యొక్క మూలము నిర్గుణ బ్రహ్మయందు, ఆ నిర్గుణ బ్రహ్మమే కంపించినప్పుడు సగుణ బ్రహ్మముగాను, ఆ సగుణ బ్రహ్మమే ఈ సర్వ జగత్తు జీవులు అయింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బ్రహ్మము అన్నటువంటిది ఒక సర్కిల్, నిర్గుణ బ్రహ్మం అన్నది ఒక సర్కిల్, సగుణ బ్రహ్మం అన్నది ఒక సర్కిల్. దీని యొక్క మూలం ఎక్కడ ఉంది? నిర్గుణ బ్రహ్మంలో ఉంది, వేర్లు పైకి ఉన్నాయి. అయితే ఈ వృక్షం యొక్క సంపూర్ణ వివరం ఏంటంటే బ్రహ్మచక్రము. బ్రహ్మ అనేది ఒక 1000 యుగములు వచ్చి ఒక రాత్రి, 1000 యుగములు వచ్చి ఒక పౌర్ణమి. అదేవిధంగా కాలచక్రం అంటే కాలం కూడా తిరుగుతూ ఉంది కాబట్టి ఈ కాలచక్రంలో గ్రహాలు ఉంటాయి. కాలచక్రం తర్వాత కర్మచక్రం. కర్మ అనేది ఏ రోజు ఎవరికి ఏ విధంగా ఆ యొక్క అనుభవం ప్రాప్తం రావాలనేది ఆ కర్మచక్రంలో నిశ్చితమైంది. కర్మచక్రము కింద వచ్చేసి గుణచక్రం. అంటే ఈ కర్మ ఏ విధంగా అమలవుతుంది, ఈ యొక్క అశ్వత్థ వృక్షం ఎలా వృద్ధి చెందుతుందంటే ఈ యొక్క కాలచక్రంలో ఉన్నటువంటి గ్రహాలు కర్మచక్రం పైన ప్రకాశం పడినప్పుడు ఆ ప్రకాశము కర్మ యాక్టివేట్ అయి ఆ యాక్టివేట్ కారణంగా గుణములో ఉన్నటువంటి చక్రములు గుణములు యాక్టివేట్ అయి గుణముల వలన ఆ కర్మలను చేయడము, కర్మలలో బందీ అవుతున్నారు. ఈ విధంగా కర్మ, జ్ఞానము, వైరాగ్యం అనే ఈ 3 పదాల యొక్క వివరణ అనుబంధముగా తర్వాత వీడియోలో విశ్లేషంగా మనము తెలుసుకున్నాం.